నేను మీ శ్రవణ్ బ్లాగర్. మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి శ్రీ భద్రకాళి దేవస్థానం, వరంగల్ జిల్లా. ఈ భద్రకాళి దేవాలయం వచ్చేసి వరంగల్ నగరంలో వరంగల్ హన్మకొండ మార్గంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది శ్రీ భద్రకాళి దేవస్థానం. మన భద్రకాళి దేవస్థానంలో ప్రవేశించగానే మొదటగా మనకు గోమాతల దర్శనమిస్తాయి. భక్తులు ఆ గోమాతలకి మొక్కుకొని వాటికి ఆహారంగా గడ్డి మరి ఇతర పదార్థాలు ఇస్తారు. ఆ తర్వాత మనం దర్శనానికి శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తాము. సకల విఘ్నాలు తొలగించే ఆ మహాగణపతికి దర్శించుకొని తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తాము. ఇక్కడ భక్తులు ఒత్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు భక్తులు కొట్టు స్థలము. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తున్నాము. లోపల భక్తులు ఆ అమ్మవారి దర్శనానికై లైన్లో వేచి ఉన్నారు. క్రమక్రమంగా కదులుతూ ఆ జగన్మాత ఇక్కడ భద్రకాళి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారు మనకు శ్రీ భద్రకాళి అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఆ దర్శనం ఆ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాను. ఇది పవిత్ర పరిక్రమణ మార్గం. ఇక్కడ భక్తులు అటు ఇటు నలువైపులా తిరుగుతూ నాలుగు సార్లు మధ్యలోకి వచ్చి అక్కడ మొక్కుకొని తర్వాత మనకు బయటికి వెళ్ళే మార్గం వస్తుంది. ఈ తర్వాత దర్శనం అయిపోయాక గుడి బయటికి వచ్చాము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది యాగశాల.
శ్రీ భద్రకాళి అమ్మవారి శయన మందిరం అద్దాల మేడ కూడా మనం దర్శించుకోవచ్చు. బయటికొచ్చాక ఇక్కడ ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.